హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఎస్బీఐ తెలుగు ఛానల్. సిసిఎన్ఏ డే 14లో ఈరోజు మనం సిడిపి, ఎల్ఎల్డిపి, డిహెచ్సిపి పూల్ ఆర్ రివర్స్ ఆర్ ఈ 4 టాపిక్స్ గురించి తెలుసుకుందాం. టాపిక్స్ మాత్రం చాలా చిన్నవి కానీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఫస్ట్ సిడిపి చూద్దాం. సిడిపి వచ్చేసి ఫుల్ ఫామ్ సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్. సిడిపి ఈజ్ సిస్కో ప్రొప్రైటరీ డేటా లింక్ ప్రోటోకాల్. సో ఈ సిడిపి ప్రోటోకాల్ అనేది సిస్కో ప్రొప్రైటరీ ప్రోటోకాల్, అంటే సిస్కో డివైజెస్లో మాత్రమే ఈ ప్రోటోకాల్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్, సిడిపి డిస్కవర్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్ సిస్కో డివైజెస్. సో ఈ సిడిపి ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే సిస్కో స్విచ్ ఏదైతే ఉందో ఈ స్విచ్కి కనెక్ట్ అయి ఉన్న రిమైనింగ్ స్విచ్చెస్ యొక్క డీటెయిల్స్ని మనకి ఈ సిడిపి ప్రోటోకాల్ అనేది గ్యాదర్ చేస్తుంది. అలానే సిడిపి ఈజ్ ఎనేబుల్డ్ ఆన్ సిస్కో డివైస్ బై డిఫాల్ట్. ఈ సిడిపి ప్రోటోకాల్ అనేది ఆ స్విచ్చెస్లో బై డిఫాల్ట్ ఎనేబుల్లో ఉంటుంది. సిస్కో డివైజెస్ ఎక్స్చేంజ్ సిడిపి మెసేజెస్ టు డిస్కవర్ నైబర్స్ డైనమికల్లీ. ఈ సిస్కో డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సిడిపి మెసేజ్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఒకదాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇంకొక స్విచ్లో సేవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అది డైనమికల్గా జరుగుతుంది. మనం ఏం చేయవసరం లేదు, జస్ట్ సిడిపి ప్రోటోకాల్ని రన్ చేస్తే చాలు. సిడిపి కెన్ అబ్టైన్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ నైబర్స్. సో ఈ సిడిపి ప్రోటోకాల్ అనేది కింద ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని నైబర్స్ దగ్గర నుంచి తీసుకొని వస్తుంది. అవి వచ్చేసి నేమ్ ఆఫ్ ది డివైస్, ఆ డివైస్ యొక్క నేము, స్విచ్ ఏదైతే ఉందో స్విచ్కి ఏదైనా మనం హోస్ట్ నేమ్ ఇస్తే ఆ హోస్ట్ నేము, నెక్స్ట్ సాఫ్ట్వేర్ వెర్షన్ అంటే ఐఓఎస్ ఫైమ్వేర్ వెర్షన్ అనేది మనకి చూపిస్తుంది. అలానే హార్డ్వేర్ యొక్క క్యాపబిలిటీ, అది స్విచ్చింగా రౌటింగా అనేది చూపిస్తుంది. నెక్స్ట్, హార్డ్వేర్ యొక్క ప్లాట్ఫామ్ అంటే దాని యొక్క మోడల్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2800, 2960 అనేవి మోడల్స్. సో అలాగా హార్డ్వేర్ ఏ మోడలు. నెక్స్ట్ L3 అడ్రస్ అంటే ఐపీ అడ్రస్, ఆ స్విచ్కి ఏ ఐపీ, ఒకవేళ ఐపీ అడ్రస్ SN అయితే ఆ స్విచ్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, ఐపీ అడ్రస్ కూడా మనకి వస్తుంది. ది ఇంటర్ఫేస్ ఆన్ విచ్ ది సిడిపి అప్డేట్ వాజ్ జనరేటెడ్. అలానే ఏ ఇంటర్ఫేస్ మీద అయితే ఈ సిడిపి రన్ అయ్యి వెళ్తుందో అవతల డివైస్కి, నెక్స్ట్ అవతల డివైస్ నుంచి ఏ ఇంటర్ఫేస్ నుంచి మనకి ఈ స్విచ్కి సిడిపి మెసేజ్ ద్వారా సిడిపి డీటెయిల్స్ వస్తున్నాయో ఆ ఇంటర్ఫేస్ యొక్క డీటెయిల్స్ కూడా మనకి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక చూసినట్లయితే జస్ట్ సిడిపి రన్ చేయడానికి మనం బై డిఫాల్ట్ సిస్కో స్విచ్చెస్లో మాత్రం డిఫాల్ట్ సిడిపి అనేది ఎనేబుల్లో ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ డిసేబుల్లో ఉంటే మనం రన్ చేయాల్సిన కమాండ్ ఇది. సిడిపి రన్ అని కొడితే ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ డిసేబుల్ చేయాలనుకుంటే సిడిపి రన్ అని కొడితే డిసేబుల్ అవుతుంది. నెక్స్ట్, సో సిడిపి అంటే సిడిపి యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్, సో సిడిపి ఇంటర్ఫేస్ అంటే సిడిపి యొక్క ఇన్ఫర్మేషన్, ఆ ఇంటర్ఫేస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఏ పోర్ట్లో కనెక్ట్ అయ్యి ఉందనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. అలానే నెక్స్ట్, సో సిడిపి నైబర్స్ అంటే పక్క డివైస్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్, సో సిడిపి నైబర్స్ డీటెయిల్స్ అంటే ఫుల్ డీటెయిల్స్ అనమాట, అంటే ఇంక్లూడింగ్ ఐపీ అడ్రస్, ఫైమ్వేర్, అవన్నీ కంప్లీట్గా ఆ స్విచ్ యొక్క డేటా ఏదైతే ఉందో మొత్తం డేటా అనేది మనకి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్, ఎల్ఎల్డిపి. సో ఈ సిడిపి ఎల్ఎల్డిపి రెండు నేను ఒకేసారి మన సిస్కో ప్యాకెట్ ట్రేస్లో మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. ఈ ఎల్డిపి అనేది కూడా సిమిలర్ టు సిడిపి, ఇంకా దానికి పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. కాకపోతే అది సిస్కో ప్రొప్రైటరీ. ఎల్ఎల్డిపి అనేది లింక్ లేయర్ డిస్కవరీ ప్రోటోకాల్ ఫుల్ ఫామ్. నెక్స్ట్, ఎల్ఎల్డిపి ఈజ్ ఎ వెండర్ న్యూట్రల్ లింక్ లేయర్ ప్రోటోకాల్. సో ఇది ఏంటంటే ఓపెన్ సోర్స్ IEEE స్టాండర్డ్. ఇది ఏ కంపెనీ డివైస్లో అయినా సరే మనం రన్ చేసుకోవచ్చు. ఎల్ఎల్డిపి డిస్కవర్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్. సేమ్ సిడిపి లాగే డైరెక్ట్గా కనెక్ట్ అయిన డివైస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఎల్ఎల్డిపి అనేది సిస్కో డివైజెస్లో బై డిఫాల్ట్ డిసేబుల్లో ఉంటుంది, మనం ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, డివైజెస్ ఎక్స్చేంజ్ ఎల్ఎల్డిపి మెసేజ్ టు డిస్కవర్ నైబర్. సేమ్ సిస్కో అది సిడిపి ఏదైతే వర్క్ చేస్తుందో ఇది కూడా సేమ్ ఎల్ఎల్డిపి మెసేజెస్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఒకదాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొక దాని దగ్గర
సేవ్ చేసుకోవడం జరుగుతుంది, అది డైనమికల్లీ. సో ఇక్కడ కూడా మనం ఎల్ఎల్డిపి అనేది జస్ట్ ప్రోటోకాల్ ఎనేబుల్ చేస్తే చాలు. ఎల్ఎల్డిపి కెన్ అబ్టైన్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ నైబర్స్. సేమ్ సిడిపి ఏదైతే ఇస్తుందో అదే నేమ్ ఆఫ్ ది డివైస్, సాఫ్ట్వేర్ వెర్షన్, రౌటింగ్ ఆర్ స్విచ్చింగ్, నెక్స్ట్ కంపెనీ యొక్క మోడల్, నెక్స్ట్ అది ఏ ఐపీ అడ్రస్ ఉంది ఆ స్విచ్లో, నెక్స్ట్ ది ఇంటర్ఫేస్ అండ్ విచ్ ఎల్ఎల్డిపి అప్డేట్స్. సో మనకి ఈ ఎల్ఎల్డిపి మెసేజ్, ఎల్ఎల్డిపి ఇన్ఫర్మేషన్ అనేది ఏ ఇంటర్ఫేస్ నుంచి వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఎల్ఎల్డిపి కమాండ్స్ చూద్దాం. సో ఎల్ఎల్డిపి వచ్చేసి సేమ్ సిడిపిలానే ఎల్ఎల్డిపి రన్ అంటే రన్ అవుతుంది. నెక్స్ట్ నో ఎల్ఎల్డిపి అంటే డిసేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ఎల్డిపి స్టేటస్, సో ఎల్ఎల్డిపి. నెక్స్ట్ ఎల్ఎల్డిపి యొక్క ఇంటర్ఫేస్ స్టేటస్ చూడాలంటే సో ఎల్ఎల్డిపి ఇంటర్ఫేస్. నెక్స్ట్ సో ఎల్ఎల్డిపి నైబర్స్, సో ఎల్ఎల్డిపి నైబర్స్ డీటెయిల్స్. సేమ్ సిడిపిలో ఏవైతే కమాండ్స్ ఉంటాయి యాస్టీస్గా సిమిలర్ టు అలాగే ఉంటాయి. జస్ట్ మనం సిడిపి ఉన్న దగ్గర ఎల్ఎల్డిపి పెడితే సరిపోద్ది. ఇప్పుడు మనం సిస్కో ప్యాకెట్ ట్రేస్లో ఈ సిడిపి అండ్ ఎల్ఎల్డిపి అనేది ఎలా రన్ చేస్తారు, నైబర్ డీటెయిల్స్ అనేవి ఎలా వస్తాయో చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే నేను 3 స్విచ్చెస్ తీసుకోవడం జరిగింది. ఈ 3 స్విచ్చెస్లో మనం ఇప్పుడు ఈ సిడిపి నైబర్స్ అనేవి ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ స్విచ్లో తీసుకుందాం. సిస్కో స్విచ్చెస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, బై డిఫాల్ట్ సిడిపి అనేది రన్నింగ్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సిడిపి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తాం. సో సిడిపి ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది ఆల్రెడీ ఎనేబుల్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు అదే సో ఎల్ఎల్డిపి అని కొడితే చూడండి, ఎల్ఎల్డిపి ఈజ్ నాట్ ఎనేబుల్డ్ అని వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎల్ఎల్డిపి అనేది ఎనేబుల్ చేసి లేదు, సిడిపి అనేది బై డిఫాల్ట్ ఎనేబుల్ చేసి ఉంది. ఇప్పుడు మనం సో సిడిపి నైబర్ ఎంటర్. ఇక్కడ మీరు చూసినట్లయితే సిడిపి నైబర్స్ అనేది ఎనేబుల్ అయ్యింది. ఓకే, ఎస్. ఇక్కడ చూసినట్లయితే ఈ స్విచ్ నేను లాగిన్ అయ్యాను. ఇది FA0/1 అనేది నెక్స్ట్ స్విచ్లో FA0/1లో ఇక్కడ కనెక్ట్ అయ్యింది. సో అదేవిధంగా FA0/2 FA0/2 ఇంటర్ఫేస్ వచ్చేసి 2960. ఇది స్విచ్ యొక్క మోడల్. FA0/2లో కనెక్ట్ అయింది. ఎస్, ఈ స్విచ్ FA0/2 ఏదైతే ఉందో ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇలా మీరు ఏ స్విచ్ తీసుకున్నా సరే ఈ సిడిపి డీటెయిల్స్ అనేవి మీకు సో సిడిపి నైబర్స్ అంటే డీటెయిల్స్ మాత్రం కనెక్ట్ అయి ఉన్న నైబర్స్ యొక్క డీటెయిల్స్ మీకు వస్తాయి. సో ఇంకొక కమాండ్ ఉంది, సో సిడిపి నైబర్స్ యొక్క డీటెయిల్స్ అంటే ఫుల్ డీటెయిల్స్ వస్తాయని చెప్పాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ప్లాట్ఫామ్ సిస్కో 2960 క్యాపబిలిటీస్ వచ్చేసి స్విచ్, ఇథర్నెట్ ఫాస్ట్, పోర్ట్ ఐడి, అవుట్ గోయింగ్ పోర్ట్, ఇలాగా మీకు స్విచ్ యొక్క ప్రతి డీటెయిల్స్ ఇక చూడండి. వర్షన్ ఫర్మ్వేర్ వచ్చేసి మనకి 12.225 FX సాఫ్ట్వేర్ వెడ్నెస్డే. సో ఇలా మనకి అవతల స్విచ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ స్విచ్లో నేను ఐపీ అడ్రస్ ఏది కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది చూపించడం లేదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎల్ఎల్డిపి చూద్దాం. ఎల్ఎల్డిపి అనేది నేను దీంట్లో కాన్ఫిగర్ చేయాలి. సో కాన్ఫిగర్ చేయాలంటే గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఎల్ఎల్డిపి సింపుల్ ఎల్ఎల్డిపి అని కొట్టి రన్ అని కొడితే ఎల్ఎల్డిపి అనేది ఎనేబుల్ అయిపోద్ది. ఎగ్జిట్. సో ఎల్ఎల్డిపి నైబర్స్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే క్యాపబిలిటీ కోడ్స్ రౌట్ డివైస్ ఐడి. ఇక్కడ ఏం చెప్తుందంటే ఎల్ఎల్డిపి ఓన్లీ ఈ స్విచ్లోనే ఎనేబుల్ చేసాం, రిమైనింగ్ స్విచ్లో కూడా ఎల్ఎల్డిపి అనేది ఎనేబుల్ చేయాలి. సో అందువల్ల ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ రాలేదు. సో
రిమైనింగ్ స్విచ్లో కూడా LLDP అనేది ఎనేబుల్ చేసి చూద్దాం. కాన్ఫిగర్ LLDP రన్. ఓకే, ఎగ్జిట్. సో LLDP నైబర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్విచ్ యొక్క డీటెయిల్సే వచ్చాయి. చూడండి, ఒక స్విచ్ యొక్క డీటెయిల్సే వచ్చాయి. ఎందుకు? ఈ ఒక్క దాంట్లోనే ఎనేబుల్ చేశాం కాబట్టి. ఇప్పుడు నేను దీంట్లో కూడా ఎనేబుల్ చేసి చూపిస్తాను. కాన్ఫిగర్ LLDP రన్, ఎగ్జిట్. సో LLDP నైబర్స్. ఇప్పుడు చూసినట్లయితే LLDP అనేది అన్ని ఇక్కడ ఉన్న 3 స్విచ్ల్లో ఎనేబుల్ చేయడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది చూపించడం జరుగుతుంది. సో LLDP డీటెయిల్స్ అనేది ఇంకొక కమాండ్ ఉంది కదా, డీటెయిల్స్. ఫుల్ డీటెయిల్స్ రావాలంటే డీటెయిల్స్. ఎస్, ఇక్కడ సేమ్ CDP నైబర్స్ డీటెయిల్స్ కొడితే ఏవైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, CDPకి LLDPకి మీకు అర్థమైంది కదా, సింపుల్. CDP అనేది సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్. అది ఓన్లీ సిస్కో స్విచ్చెస్లో మాత్రమే పనిచేస్తుంది. బై డిఫాల్ట్ సిస్కో స్విచ్చెస్లో అది ఎనేబుల్లో ఉంటుంది. అదే LLDP వచ్చేసి ఓపెన్ సోర్స్. అది ఏ స్విచ్లో అయినా సరే మనం రన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి DHCP పూల్ లేదా స్కోప్. రెండు ఒకటే, DHCP పూల్ లేదా స్కోప్. సో ఈ DHCP పూల్ అనేది ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, పాత వీడియోస్లో DHCP ప్రోటోకాల్ గురించి చెప్పాను. అది DHCP సర్వర్ డిస్కవరీ ప్రోటోకాల్. సో ఇది ఏం చేస్తుందంటే సిస్టమ్స్కి IP అడ్రస్లు, క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి IP అడ్రస్ని ఎనేబుల్ చేయడం, అసైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ చూద్దాం. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. DHCP అంటే uses a range of addresses with options to provide clients with IP addresses configuration to operate on the network. ఈ పాయింట్ అంటే సింపుల్ ఉంది. అప్పుడు చెప్పిన పాయింటే, నెట్వర్క్లో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఆ క్లయింట్స్కి IP అడ్రసెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. వాటిలో క్లయింట్ ఏదో ఒక IP అడ్రస్ని తీసుకొని నెట్వర్క్లోకి ఎంటర్ అవుతాడు అనమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి DHCP సర్వర్స్ ఆర్ కాన్ఫిగర్డ్ విత్ స్కోప్స్ బై అన్ అడ్మినిస్ట్రేటర్ టు మేనేజ్ IP అడ్రస్ ఇన్ ఏ నెట్వర్క్. సో ఇదేంటంటే ఈ స్కోప్ని ఎవరు క్రియేట్ చేస్తారంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ స్కోప్ని. సో ఈ స్కోప్ క్రియేట్ చేసిన తర్వాత దాని నుంచి IP అడ్రస్ అనేవి క్లయింట్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ IP అడ్రస్ ద్వారా నెట్వర్క్ని మేనేజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, స్కోప్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ పూల్స్. ఈ DHCP స్కోప్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం DHCP పూల్స్ అని కూడా అంటారు. పూల్స్ లేదా స్కోప్స్. ఓకే, మనం కిందనున్న ఈ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసి మనం DHCP పూల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కమాండ్ ఏంటంటే పూల్ యొక్క నేము. అది ఏమైనా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. నెక్స్ట్, డిఫాల్ట్ రౌటర్. నెక్స్ట్, DNS సర్వర్. నెక్స్ట్, నెట్వర్క్. నెక్స్ట్, ఎగ్జిట్ కొడతాం. తర్వాత ఇక్కడ ఇంకొక కమాండ్ చూసినట్లయితే DHCP DHCP ఎక్స్క్లూడెడ్ అడ్రసెస్. ఇది ఏంటంటే DHCP పూల్ క్రియేట్ చేయగా ఫర్ ఎగ్జాంపుల్కి మన నెట్వర్క్లో ఒక 10 సర్వర్స్ ఉన్నాయి. సో సర్వర్కి మనం ఇప్పుడు DHCP అడ్రస్ అనేది ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి దానికి స్టాటిక్ IP కావాలి. సో అలా స్టాటిక్ IP ఇవ్వాలి కాబట్టి ఆ IP అనేది DHCP పూల్లో రిలీజ్ అవ్వకూడదు. సో అలా రిలీజ్ అవ్వకూడదు అనుకుంటే ఈ DHCP ఎక్స్క్లూడెడ్ IP అడ్రస్ అనే కమాండ్ యూజ్ చేసి మనకి ఎన్నైతే IP అడ్రస్లు కావాలో వాటిని ఎక్స్క్లూడ్ చేసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు ఈ DHCP పూల్ ఏం చేస్తుంది, ఈ 10 IP అడ్రస్లు కాకుండా రిమైనింగ్ IP అడ్రసెస్ అంటే 10 తర్వాత ఏంటి 11, 12, 13 ఆ IP అడ్రసెస్ని ఎవరైతే క్లయింట్స్ కనెక్ట్ అయినారో వాళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఎగ్జిట్ అని కొడితే అక్కడితో అది టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది మనం ఇప్పుడు సిస్కో ప్యాకెట్ ట్రీస్లో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను ల్యాబ్ క్రియేట్ చేశాను. సో దీంట్లో ఏంటంటే ఒక L3ని తీసుకున్నాను. నేను DHCP పూల్ అనేది దీంట్లోనే క్రియేట్ చేస్తాను. అలానే ఒక 4 సిస్టమ్స్ తీసుకోవడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సిస్టమ్స్కి IP అడ్రస్ అనేది ఏమీ లేదు. ఓకే, దీనికి ఇప్పుడు DHCP అడ్రస్ అనేది
ఈ పూల్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అసైన్ చేయడం జరగాలి. సో ఇప్పుడు నేను పూలు ఏం క్రియేట్ చేయలేదు. ఇప్పుడు DHCP పెడితే ఏమొస్తుందో చూద్దాం. ఐపీ అడ్రస్ అనేది రావాలి. లెట్స్ సీ. ఎస్, చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐపీపా అడ్రస్ అనేది వచ్చింది. ఐపీపా అడ్రస్ అంటే మీకు పాత వీడియోలో చెప్పాను. సో సిస్టమ్ అనేది తనకు తానుగా నెట్వర్క్లో ఉన్న రిమైనింగ్ సిస్టమ్స్తో కనెక్ట్ అవ్వడానికి ఈ ఐపీపా అడ్రస్ని తనకు తానుగా అసైన్ చేసుకుంటుంది. ఓకే, ఇది ఆల్రెడీ మేము పాత వీడియోలో చెప్పాను. ఇప్పుడు మనకి ఏంటంటే DHCP ద్వారా పూల్లో ఏదైతే క్రియేట్ చేసామో ఐపీ అనేది రావాలి. అది మన టాస్క్. ఇప్పుడు మీరు ఏ సిస్టమ్ చూసుకున్నా సేమ్ DHCP ప్రజెంట్ అయితే ఐపీ అడ్రస్ మాత్రమే వస్తుంది. చూడండి, ఇది కూడా 169 సిరీస్ ఉందంటే అది ఐపీపా. అయితే ఇప్పుడు ఈ DHCP పూల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇది L3 స్విచ్. సో L3 స్విచ్లో మాత్రమే మనం DHCP పూల్ని క్రియేట్ చేయగలం. L2లో చేయలేము, ఎందుకంటే L3 అనేది రౌటింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. L2 స్విచ్లో మాత్రం మనం DHCP పూల్ని క్రియేట్ చేయలేము, L3లో మాత్రమే చేయగలం. ఇప్పుడు పూల్ అనేది క్రియేట్ చేద్దాం. సో పూల్ క్రియేట్ చేసే ముందు మనం ఇంటర్ఫేస్ VLAN మనకి మీకు చెప్పాను ఆల్రెడీ. సిస్కో డివైస్లో బై డిఫాల్ట్ VLAN 1 అనేది మేనేజ్మెంట్ VLAN అవుతుంది. అలానే ప్రతి పోర్టు బై డిఫాల్ట్ VLAN 1లో ఉంటుంది. మనం ఇప్పుడు ఇంటర్ఫేస్ VLAN 1కి ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐపీ అడ్రస్ 192.168.1.1 సబ్నెట్ మాస్క్ 255.255.0. నో సెట్ కమాండ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కొట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఇంటర్ఫేస్ అనేది అప్ అవుతుంది. సో ఓకే, ఐపీ అడ్రస్ ఇంటర్ఫేస్కి ఇచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు పూల్ క్రియేట్ చేద్దాం. ఐపీ DHCP పూల్ నేమ్ SVI తెలుగు. SVI ఛానల్ నేమ్ ఇస్తున్నాను. నెట్వర్క్ 192.168.1.0. సో నెట్వర్క్ విషయానికి వచ్చేటప్పుడు కంపల్సరీ 1.0, ఎందుకంటే నెట్వర్క్ నప్పుడు మనం చివరిన ఐపీ అడ్రస్ ఇవ్వకూడదు. 0తోనే నెట్వర్క్ని అసైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సబ్నెట్ మాస్క్ 255.255.255.0. ఇప్పుడు డిఫాల్ట్ రౌటర్. మీకు కమెంట్స్ అనేవి పూర్తిగా తెలియకపోతే క్వశ్చన్ మార్క్ ఇస్తే కమెంట్స్ వస్తాయి. చూడండి, క్వశ్చన్ మార్క్ ఇచ్చానా. డిఫాల్ట్ రౌటర్, DNS సర్వర్, డొమైన్ నేము, నెట్వర్క్. ఓకే, ఇక్కడ ఏవైతే ఆప్షన్ ఉన్నాయో ఆప్షన్స్ వస్తాయి. సో అలా ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం డిఫాల్ట్ జస్ట్ మీకు స్పెల్లింగ్ రాకపోయినా సరే డిఫాల్ట్ DEF అని కొట్టి ట్యాప్ కొడితే కమాండ్ అదే ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. మనం కష్టపడే అవసరం లేదు. ఓకే, డిఫాల్ట్ రౌట్ వచ్చేసి మనకి 192.168.1.1. నెట్వర్క్ ఇచ్చేసాం, డిఫాల్ట్ రౌట్ ఇచ్చేసాం. ఇంకేముంది? DNS ఉంది. DNS సర్వర్. సేమ్ DNS సర్వర్ కూడా 192.168.1.1 వేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ DNS సర్వర్ లేదు కాబట్టి ఈ గేట్వే IP ఏదైతే డిఫాల్ట్ గేట్వే ఉందో దాన్ని నేను DNS కింద వాడుతున్నాను. ఎగ్జిట్. ఇప్పుడు పూల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక ఒక ఎక్స్క్లూడెడ్ అడ్రసెస్ అని చెప్పాను కదా, ఆ ఎక్స్క్లూడెడ్ అడ్రసెస్ ఐపీ కమాండ్ వాడదాం. ఐపీ DHCP excluded addresses 192.168.1.1 నుంచి 192.168.1.20. నేను 20 ఐపీలను నా దగ్గర 20 సర్వర్స్ ఉన్నాయనుకొని 20 ఐపీ అడ్రస్ నేను ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో కాన్ఫిగరేషన్ సేవ్ చేయడానికి మీకు చెప్పాను ఆల్రెడీ. జస్ట్ రైట్ అంటే కాన్ఫిగరేషన్ అది చేంజ్ అవుతుంది. ఇప్పుడు టాస్క్ ఏంటి, మనకి DHCP పూల్ క్రియేట్ అయిపోయింది. సో దీనికి ఐపీ అడ్రస్ అనేది రావాలి. చూడండి, 192.168.1.1. ఇది 1.1 అనేది ఎప్పుడు వచ్చింది? ఇందాక ఎక్స్క్లూడెడ్ ఐపీ అడ్రస్ అనేది ముందే చేయలేదు. ఫస్ట్ టైం నెట్వర్క్ క్రియేట్ చేయడం వల్ల ఆ లాస్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేసాం. ఇది ఎక్స్క్లూడెడ్ ఐపీ అడ్రస్ అనేది లాస్ట్ని చేసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి నేను స్టాటిక్ పెట్టి మళ్ళీ DHCP పెడితే 21 రావాలి ఐపీ. చూద్దాం. ఎస్, చూడండి 21 వచ్చింది. ఇది కూడా చూద్దాం. ఇది ముందే అసైన్ అయిపోయింది. ఒకసారి స్టాటిక్కి వెళ్ళి DHCP 22. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం.
సో దీంట్లో డైరెక్ట్గా DHCP 23 దీంట్లో చూద్దాం 24 I guess. ఎస్ 24 వచ్చింది ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒక చూడండి. నాకు చేసినంత వరకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే, DHCP కూల్ అయిపోయింది. నెక్స్ట్ ARP అండ్ రివర్స్ ARP. సో ఇది కూడా చిన్న టాపిక్, చాలా సింపుల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ARP అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్, రివర్స్ ARP. ఆర్ అంటే రివర్స్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. సో రెండింటికి పెద్ద వేరియేషన్ అయితే ఉండదు, మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, సిస్టమ్ కమ్యూనికేషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ MAC అడ్రస్ అండ్ IP అడ్రస్. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సిస్టమ్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలంటే IP అడ్రస్ అండ్ MAC అడ్రస్ అనేవి మస్ట్ అండ్ షుడ్. మనకి అవి రెండే, ఆ రెండింటిని బేస్ చేసుకొని మాత్రమే ఒకదానితో ఒకటి అనేది కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, సోర్స్ కంప్యూటర్ నీడ్స్ డెస్టినేషన్ కంప్యూటర్ MAC అడ్రస్ టు సెండ్ డేటా. సోర్స్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో దానికి డెస్టినేషన్ కంప్యూటర్కి MAC అడ్రస్ కావాలి. ఎందుకు? డేటాని సెండ్ చేయడానికి. సో అప్పుడు మాత్రమే డేటాని సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సోర్స్ కంప్యూటర్ బ్రాడ్కాస్ట్ ఏ రిక్వెస్ట్ టు ఆల్ కంప్యూటర్ టు know the destination MAC address. Only one computer will respond and send the reply. సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, సోర్స్ డివైస్ ఏదైతే ఉందో, సోర్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఆ నెట్వర్క్లో ఉన్న అన్ని డివైజులకి బ్రాడ్కాస్ట్ మెసేజెస్ పంపుతుంది. ఎందుకు? దానికి కావాల్సిన పర్టికులర్ డెస్టినేషన్ సిస్టమ్ అనేది దానికి తెలియదు. సో అందువల్ల ఏం చేస్తుంది, అన్ని డివైజులకి పంపిస్తుంది. నా దగ్గర ఒక IP అడ్రస్ ఉంది, ఈ IP అడ్రస్ యొక్క MAC అడ్రస్ ఏది, ఈ IP అడ్రస్ కనెక్ట్ అయిన సిస్టమ్ ఏదైతే ఉందో దాని MAC అడ్రస్ కావాలి అని బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అప్పుడు రిప్లై వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే, ఆ పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఏ సిస్టమ్ అయితే రిక్వెస్ట్ అడుగుతుందో ఆ సిస్టమ్ నుంచి రిప్లై వస్తుంది అనమాట. రిమైనింగ్ ప్యాకెట్స్ అన్నీ వేరే డివైజుల దగ్గర డ్రాప్ అయిపోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. సోర్స్ కంప్యూటర్ మెయింటైన్స్ డెస్టినేషన్ IP MAC అడ్రస్ MAC ఇన్ఫర్మేషన్ ఇన్ ARP టేబుల్. సోర్స్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో అది డెస్టినేషన్ కంప్యూటర్ యొక్క MAC అడ్రస్ అలానే IP అడ్రస్ని ARP టేబుల్లో లోకల్లీ సేవ్ చేసుకుంటుంది. ARP టేబుల్ అంటే నథింగ్ లైక్ ఎలా అంటే మ్యాట్. మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, MAC అడ్రస్ టేబుల్ అనేది ఒకటి చెప్పాను. ఏదైతే నెట్వర్క్లో ఏవైతే స్విచ్లు 2 ఉన్నాయనుకోండి, నెట్వర్క్లో స్విచ్లు ఉంటాయి కదా, సో స్విచ్కి కనెక్ట్ అయి ఉన్న డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పోర్ట్ ఇన్ఫర్మేషను అలానే ఆ సిస్టమ్ యొక్క MAC అడ్రస్ని అది ఆ స్విచ్లో ఒక MAC అడ్రస్ టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది. అదేవిధంగా ఈ ARP టేబుల్ కూడా లోకల్లీ ఆ MAC అడ్రస్ టేబుల్ అనేది ఏంటి, పర్మనెంట్గా ఉంటుంది. కానీ ఈ ARP టేబుల్ అనేది జస్ట్ టెంపరీ బేసిస్ మీద ఉంటుంది అన్నమాట. అది ఎలా అంటే చూడండి, సిస్టమ్ యూజెస్ ARP టేబుల్ కంటెంట్స్ టు కమ్యూనికేట్ విత్ డెస్టినేషన్. ARP టేబుల్ ఎంట్రీస్ ఎక్స్పైర్డ్ ఇఫ్ ది కమ్యూనికేషన్ ఈజ్ ఐడియల్ ఫర్ ది లాంగ్ టైమ్. సిస్టమ్కి కమ్యూనికేషన్ అనేది ఐడియల్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కమ్యూనికేషన్ లేదు, 10 నిమిషాలు డేటా సెండ్ చేసుకున్నాయి, అటు నుంచి అటు ఇటు నుంచి ఇటు, తర్వాత అవి డేటా సెండ్ చేసుకోవట్లేదు. ఆ టైం అప్పుడు ఏమవుద్ది, ARP టేబుల్ అనేది ఐడియల్ అయిపోతుంది అనమాట. అంటే టేబుల్ అనేది డిసపియర్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ ARP టేబుల్ కూడా మనం చూద్దాం వీడియోలో, మన సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో. నెక్స్ట్ చూడండి, చెప్పాను ఆల్రెడీ, ARP అనేది అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ యూజెస్ టు ఫైండ్ MAC అడ్రస్ ఫర్ నోయింగ్ IP అడ్రస్. సింపుల్. ARP టేబుల్ ఏం చేస్తుందంటే, దాని దగ్గర ఉన్న IP అడ్రస్, ARP టేబుల్ దగ్గర ఏముంటుంది, IP అడ్రస్ ఉంటుంది. ARP రిక్వెస్ట్ ఎలా అంటే, ARP రిక్వెస్ట్ IP అడ్రస్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. సో తన దగ్గర IP అడ్రస్ ఉంటుంది, MAC అడ్రస్ గురించి సెర్చ్ చేస్తుంది అనమాట. సో నా దగ్గర IP అడ్రస్ ఉంది, ఈ IP అడ్రస్ ఏ సిస్టమ్ కనెక్ట్ అయింది, ఆ సిస్టమ్ యొక్క MAC అడ్రస్ ఏంటి, ARP యొక్క వర్క్ అది. నెక్స్ట్, రివర్స్ ARP యొక్క వర్క్ ఏంటంటే, తన దగ్గర MAC అడ్రస్ ఉంటుంది ఈ సిస్టమ్ దగ్గర. సో ఇది ఏం చేస్తుంది, IP అడ్రస్ గురించి సెర్చ్ చేస్తుంది అనమాట. అంతే, రివర్స్లో మనకి ప్రాసెస్. ARP అనేది IP అడ్రస్ని పట్టుకొని MAC అడ్రస్ని ఫైండ్ చేస్తుంది. రివర్స్ ARP వచ్చేసి MAC అడ్రస్ని పట్టుకొని IP అడ్రస్ని ఫైండ్ చేస్తుంది. ఓకే, ARP అండ్ రివర్స్ ARP రిక్వెస్ట్ ఆర్ బ్రాడ్కాస్ట్ మెసేజెస్. సో ARP రివర్స్ ARP ఏంటంటే బ్రాడ్కాస్ట్ మెసేజెస్ని సెండ్ చేస్తాయి. అలానే అది ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టేటప్పుడు, అదే రిప్లై తీసుకునేటప్పుడు అది యూనికాస్ట్ మెసేజ్ రూపంలో
రిక్వెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ క్లయింట్ రిక్వెస్ట్ నెట్వర్క్లో కనెక్ట్ అయిన ఈ డివైస్కి పెట్టిండు, ఈ డివైస్కి పెట్టాడు. ఓకే, అయితే తన దగ్గర 192.168.6.2 అనే ఐపీ అడ్రస్ తెలుసు. సో దాని యొక్క మ్యాక్ అడ్రస్, ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క మ్యాక్ అడ్రస్ని ఈ డివైస్కి తెలియదు. సో రెండిట్లకి అలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిక్వెస్ట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ తను ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ వెతుకుతున్న డివైస్ ఎక్కడ ఉంది. సో దీని యొక్క మ్యాక్ అడ్రస్ వచ్చి so&so@2. ఓకే, ఇది తెలిసింది కదా. ఇప్పుడు ఇది ఏం చేసింది, ఇక్కడ ఈ సెకండ్ పిక్చర్లో చూడండి, ఐపీ అడ్రస్ పక్కనే మ్యాక్ అడ్రస్ వేసుకొని ఒక ఆర్ప్ టేబుల్ని క్రియేట్ చేసుకుందాం అనమాట. ఇదే ఆర్ప్ టేబుల్ క్రియేట్ చేయడం. అదేవిధంగా చూడండి, ఇక్కడికి ఇందాక ఇక్కడ పంపించింది కదా, ఇది ఏమైంది, ఇది పంపించిన ఐపీ అడ్రస్ దీనిది కాదు. అప్పుడు ఏం చేసింది, ఇది ప్యాకెట్ని అక్కడే డ్రాప్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనం ఇది ప్యాకెట్ అడ్రస్లో చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఒక స్విచ్ తీసుకున్నాను, అలానే ఒక 3 డివైజులు తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను ప్రతి స్విచ్కి ఒక ఐపీ అడ్రస్ స్టాటిక్ ఐపీ ఇవ్వడం జరిగింది. 192.168.1.3, దీనికి వచ్చేసి 1.2, దీనికి వచ్చేసి 1.4. సో 1.1 అనేది నేను ఇక్కడ ఇంటర్ఫేస్ వేయడానికి ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 1.4 కదా, సో 1.2, 3. ఇప్పుడు ఏదో ఒక పీసీని ఇచ్చిన ఏదో ఒక పీసీ తీసుకుంటున్నాను. ఈ పీసీలో రిమైనింగ్ పీసీలని పింగ్ చేస్తాను. చూడండి, పింగ్ 192.168. దీని ఐపీ చూద్దాం. ఫస్ట్ రిమైనింగ్ ఐపీలు పింగ్ చేద్దాం. దీని ఐపీ వచ్చేసి 3. సో మనం 2కి 4కి పింగ్ చేద్దాం. 1.2 పింగ్ అవుతుంది చూడండి. నెక్స్ట్ 1.4 పింగ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఆర్ప్ టేబుల్ కావాలి. సో ఆర్ప్ టేబుల్కి ఏంటంటే ARP-A. చూడండి ఫ్రెండ్స్, రెండు సిస్టమ్స్ యొక్క నాకు ఐపీలు వచ్చాయి, అలానే వాటి యొక్క ఫిజికల్ అడ్రస్ అంటే మ్యాక్ అడ్రస్లు కూడా రావడం జరిగింది. ఇదే ఆర్ప్ టేబుల్ అంటే. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంతే ఆర్ప్ అండ్ రివర్స్ ఆర్ప్ అంటే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.